హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. పాన్ కార్డ్ ఇది ఎలా యూజ్ చేయాలి, ఎవరికైతే ఇవ్వాలి, ఎలా జాగ్రత్త పడాలి సార్ నాకు తెలుస్తాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ పాన్ కార్డ్ అంటే చాలామంది ఇప్పుడు ఆధార్ కార్డ్ కానివ్వండి, బ్యాంక్లో మాత్రమే ఇస్తాం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. ఇప్పుడు కొంతమంది బయట ఎక్కడంటే అక్కడ పాన్ కార్డ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అది అంతవరకు ఇవ్వచ్చు. పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇస్తుంది, ఎవరికి అధికారం లేదు పాన్ కార్డ్ ఇవ్వడానికి. అంతకుముందు జిఆర్ నెంబర్ ఉంటుండే ఇన్కమ్ ట్యాక్స్లో. పాన్ కార్డ్ వచ్చి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నుంచి అప్పటి నుంచి పాన్ కార్డ్ నెంబర్ వస్తుంది అనమాట ప్రతి వ్యక్తికి కూడా. అయితే పాన్ కార్డ్ అనేది 5 అక్షరాలు ప్లస్ 4 డిజిట్స్ అంటే నెంబర్స్, మళ్ళీ తర్వాత ఒక నెంబర్ వస్తుంది అనమాట. ఒక ఆల్ఫాబెట్ వస్తుంది. ఫస్ట్ 5 ఆల్ఫాబెట్స్, 4 నెంబర్స్, ఒక ఆల్ఫాబెట్, అంటే 10 నెంబర్స్ అన్నమాట. ప్రతి వ్యక్తికి ఏ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది నెంబర్స్ దాని మీకు ఉంటుంది. అయితే ఇండివిజువల్ అయితే మధ్యలో పర్సనల్ వస్తుంది, హెచ్ఎఫ్ అయితే హెచ్ వస్తుంది, కంపెనీ అయితే సి వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. మధ్యలో 3rd లెటర్, అది 3rd 4th లెటర్ అట్లా ఉంటుంది అన్నమాట. 3rd 4th ఆల్ఫాబెట్. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాట్ చేస్తుంది. అయితే ఏంటంటే అన్నిటికీ ఆథెంటికేట్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందరి యొక్క ఆర్థిక వ్యవహారాల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ పాన్ కార్డ్ ఇవ్వాలి అని చెప్పనంటే, ఎవరితో బ్యాంక్తో చేసినా కానీ, మ్యూచువల్ ఫండ్తో చేసినా కానీ, తర్వాత లోన్ తీసుకున్నా కానీ, వెహికల్ పర్చేజ్ చేసినా కానీ, టీడీఎస్ టీసీఎస్ ఉన్న ప్రతి చోట కూడా ఎవరితో జిఎస్టీ లైసెన్స్ తీసుకుని అన్నిటికీ పాన్ కార్డ్ కంపల్సరీ ఉంటుంది. ఈ ప్రతిదానికి పాన్ కార్డ్ ఎందుకు లింక్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మన గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చేరాలంటే పాన్ కార్డ్ ఆధారం అనమాట. ఆ పాన్ కార్డ్ బేసిస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెడుతుంది. అది వీళ్ళు ఎవరైతే మనము సపోజ్ ఒక కారు కొన్నాము, ఆ కారు అమ్మిన నుంచి షోరూమ్ నుంచి మన పాన్ కార్డు తీసుకొని ఈ పాన్ కార్డు వాళ్ళు ఇంత కారు ఉన్నారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. 6 నెలలకు వస్తుంది. బ్యాంక్లో డిపాజిట్ చేసి అనుకోండి, బ్యాంకులో అకౌంట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు కూడా మన పాన్ నెంబర్ మీద అకౌంట్ ఉంది, వీళ్ళతో డిపాజిట్ చేస్తారు, దీన్ని ఇంత ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్కి పంపిస్తారు. ఈ విధంగా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పనిచేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొరకు. అయితే ఈ ఒక పర్ఫెక్ట్గా పనిచేయడం వల్ల, చాలా బాగా పనిచేయడం వల్ల దాన్ని మిగతా వాళ్ళు కూడా ఈ పాన్ కార్డ్ని ఆర్థిక వ్యవహారాల ట్రాన్సాక్షన్ కొరకు బేసిక్గా తీసుకుంటారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసినా కానీ, తర్వాత వెహికల్ కొన్నా అమ్మినా కానీ, వీటన్నిటి కొరకు కూడా పాన్ కార్డ్ని ఆధారంగా తీసుకుంటాం. ఇప్పుడు ఆధార్ అనేది వచ్చిన తర్వాత ఆధార్ కూడా బేస్ అయింది, కానీ మెల్లిమెల్లిగా అనుకుంటారు పాన్ కార్డు యొక్క ప్రాముఖ్యత తగ్గి ఆధార్ ప్రాముఖ్యత పెరగవచ్చు భవిష్యత్తులో. కాబట్టి పాన్ కార్డు ఇచ్చేటప్పుడు, పాన్ కార్డు అంటే మనకు ఎవరికైనా పాన్ కార్డ్ మనకు ఉంది అంటే మన గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మన ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది అని. పాన్ కార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిందంటే మన పోర్టల్లో మన అకౌంట్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. కాబట్టి పాన్ కార్డు ఉంది, నేను చేశాను, నాకేం తెలియదు అని చెప్పి అనుకోవడానికి లేదు. కాబట్టి దీని కొరకు పర్మనెంట్ అకౌంట్ నెంబరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది. మనం అంటే ఒక పర్సన్ పాన్ కార్డ్ ఏ ఆఫీస్లో ఇవ్వచ్చు సార్? ఏ ఆఫీస్లో? అన్ని ఆఫీసులు ఇవ్వాలి. ఎక్కడైతే డబ్బు అవసరం ఉంటుందో, డబ్బు ట్రాన్సాక్షన్ ఉంటుందో, మనీ ట్రాన్సాక్షన్ ఉంటుందో అక్కడ కంపల్సరీ పాన్ కార్డ్ అడుగుతారు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ పోతే ఇన్కమ్ ట్యాక్స్ పోవాలి కాబట్టి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్యాక్స్ వేయడమా లేదా, లేకపోతే దాని మీద ఇన్కమ్ చూపించారా లేదా వెరిఫై చేయడమా, ఈ ట్రాన్సాక్షన్ ఒక ట్రాన్సాక్షన్ చూపించారా లేదని వెరిఫై చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పాన్ కార్డ్ ఎక్కడెక్కడైతే అడుగుతారు అనేది. సపోజ్ మీకు డౌట్ ఉంది, వాళ్ళని అడగకూడదు, అడుగుతున్నాడని చెప్పని మీరు అలా అడగండి. ఈ పాన్ కార్డ్ మేము ఇవ్వాలని చెప్పని ఎక్కడ ఉందో మీకు గైడ్లైన్ చూపించండి, ఇస్తామని చెప్పండి. లేదంటే వాళ్ళ హయ్యర్ అథారిటీకి రాసి మనమే రాసి తెలుసుకోవచ్చు. ఏమంటే ఇట్లా పాన్ కార్డ్ అడుగుతున్నా ఇయ్యచ్చా లేదని తెలుసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ మన వాళ్ళ ఎవరితో డీల్ చేస్తాం వాళ్ళ హయ్యర్ అథారిటీస్ కానీ, లేదు మనకి ఇన్కమ్ ట్యాక్స్గా మనమే రాసి పిఆర్ ఉంటారు, కమిషనర్ పిఆర్ అని, వాళ్ళకి రాసి మరి ఇట్లా పాన్ కార్డ్ అడుగుతున్నా ఇయ్యచ్చా లేదా అని తెలుసుకొని ఇవ్వండి. కానీ వాళ్ళు అడగడం వాళ్ళు అడుగుతుంటారు, ఇవ్వాలనే లేదా మన ఇష్టం. అది ఇప్పుడు ఊరికే 10,000 ఇవ్వమంటే ఇస్తాం, అయ్యాం కదా. పాన్ కార్డు కూడా అంతే, ఎంత జాగ్రత్తగా డబ్బు గురించి ఉంటామో పాన్ కార్డు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే పాన్ కార్డు కోసం చాలా విషయాలు సమస్యలు జరుగుతాయి. సపోజ్ ఎవరో ఒక పర్సన్ మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంకులో,
ట్రాన్సాక్షన్ చేస్తాడు, మూసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మీ పేరు పాన్ కార్డు మీద ఉంది కాబట్టి మీకు నోటీస్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. మీరు ట్రాన్సాక్షన్ చేసి ఇందులో డబ్బులు ఇన్ని బ్యాంకులు వేసిరు తీసిరు దేనికోసం చేసిండ్రు అనేది జిఎస్టీ వాళ్ళు పంపిస్తారు. మీరు ఇన్ని ట్రాన్సాక్షన్ చేసిండ్రు, మీరు జిఎస్టీ కట్టినా లేదా ఎంత కట్టినా అని చెప్పని. కాబట్టి మన బంగారం డబ్బులు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో అంతకంటే జాగ్రత్తగా మన పాన్ కార్డు మెయింటైన్ చేయాలి. పాన్ కార్డు ఎవరికి ఇవ్వకూడదు, ఇస్తే మాత్రం మీ కంట్రోల్లో ఉండాలి అది. అంతగా నేను వాళ్ళకి ఇచ్చేసి నమ్మాను అంటే మాత్రం శిక్ష మీకే పడుతుంది. చేసినోడు వేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మాత్రం శిక్ష పాన్ కార్డు ఎవరికి ఇస్తామో ఎవరి పేరు ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. అపాత్రదానం చేయొద్దు. ఏమవుతున్నాయి నాకు చెప్పలేదు అతను, చెప్పకపోతే తెలుసుకోవడం. 10,000 గురించి ఎంత జాగ్రత్తగా ఉంటావో పాన్ కార్డు అంతకంటే పదంత లెక్క జాగ్రత్తగా ఉండాలి. పాన్ కార్డు ఇచ్చే ముందు, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చే ముందు, పాన్ కార్డు రాసి ఇచ్చే ముందు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన పాన్ కార్డు ఎవరు వెళ్ళిన తర్వాత మీరు ఒక జిరాక్స్ కాపీ ఇవ్వని అంటారు. జిరాక్స్ కాపీ ఇస్తాం, వాళ్ళు ఏం ఇంకోళ్ళకు ఇస్తారు అదే పాన్ కార్డు. దానికైనా ఏం చేయాలి, మనం కింద ఏం చేయాలంటే ఎల్ఐసి వాళ్ళకి పాన్ కార్డు ఇచ్చామనుకోండి, కింద ఫర్ ఎల్ఐసి పర్పస్ ఓన్లీ అని రాయాలి, సంతకం పెట్టాలి. లేకపోతే కనీసం రాయాలి. బ్యాంక్కి స్టేట్ బ్యాంక్ ఇచ్చాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాయాలి, ఫర్ స్టేట్ బ్యాంక్ యూజ్ ఓన్లీ అని రాయాలి. అసలు వాళ్ళ తప్ప ఇంకోళ్ళు వాడుకోవడానికి లేదు కాదు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం. కానీ వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇచ్చాను నాకు తెలియదు అని చెప్పాలంటే మాత్రం కాదు. కాబట్టి ఖచ్చితంగా పాన్ కార్డు విషయంలో మీరు ఇచ్చారంటే మీ అనుమతితోనే వ్యవహారాలు జరిగినట్టు, మీ నెంబర్ అనేది మీ అనుమతితోనే వ్యవహారాలు జరిగినట్టు. అదే మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పాన్ కార్డు జరిగే ట్రాన్సాక్షన్ కాగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు పంపిస్తుంది ట్రాన్సాక్షన్. బ్యాంకులు మీ పాన్ కార్డు మీద ఎన్ని అకౌంట్స్ ఉంది మీరు వెరిఫై చేసుకోండి. అంతకంటే ఎక్కువనా అంతే ఉన్నాయా వెరిఫై చేసుకోండి. తెలియకపోతే అడగండి ఎట్లా వెరిఫై చేసుకోవాలనేది. అంతేగాని నాకు తెలియదు కాబట్టి నన్ను క్షమించాలంటే మాత్రం సాధ్యం కాదు. తెలుసుకోవడం మన బాధ్యత. కానీ నాకు తెలియకపోవడం నా తప్పు కాదంటే మాత్రం కాదు. తెలుసుకోండి బాధ్యత. అన్ని జాగ్రత్త తీసుకున్నా కూడా మోసం అయితే సైబర్ క్రైమ్ అవుతుంది, సైబర్ ఫ్రాడ్ అవుతుంది, స్కామ్ అవుతుంది. కానీ జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధ చేసేసి వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇచ్చేసుకుంటా పోయి వాళ్ళు వాడుకుంటే వాళ్ళు వాడుకొని చెప్పగా నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు తెలియదు అని అంటే అది కరెక్ట్. బాధ్యత మాత్రం మనదే ఉంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వాల్యుయేషన్ కొరకు విదేశాలకు పిల్లల్ని పంపించడానికి వాల్యుయేషన్ సర్టిఫికేట్లు తీసుకుంటారు. కొన్ని బిల్డింగ్ వాల్యుయేషన్ ఎక్కువ సర్టిఫికేట్ తీసుకుంటారు, లోన్ కొరకు ఎక్కువ తీసుకుంటారు. అయితే అప్పుడేమో వీసా రావాలంటే ఎక్కువ ప్రాపర్టీ ఉన్నట్టు చూపించి తీసుకుంటారు. అది కూడా గ్రౌండ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దాని మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. మనం తీసుకోకపోతే సపోజ్ అమెరికా పోతారు పిల్లలు, ఈ వాల్యూ సర్టిఫికేట్ పంపిస్తారు. అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, ఈ వాల్యూ సర్టిఫికేట్ చూసి వీళ్ళకి ఇంత వాల్యూ ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పని వీసా ఇస్తారు. మనం తీసుకోకపోతే అక్కడ వాళ్ళు రాయొచ్చు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, వీళ్ళు ఇంత ప్రాపర్టీ వాల్యుయేషన్ ఇచ్చి మాకు కరెక్టా కాదని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పాన్ కార్డు అనేది మనకు అదేంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన వెహికల్, మన బ్యాంక్ అకౌంట్, ఫోను, మన మొబైల్ ఫోను, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అత్యవసరంతో తప్ప ఎవరికి షేర్ చేయకూడదు. షేర్ చేస్తే కూడా ఎందుకు షేర్ చేస్తే తీసుకోవాలి, మళ్ళీ వెంటనే బాపే తీసుకోవాలి. ఇచ్చేసి నేను నమ్మానంటే మాత్రం నమ్మడం తప్పు మీదే అవుతుంది. నమ్మి మోసపోకుండా తప్పు మనమే. లాస్ట్ మన వ్యూయర్స్కి బేసిక్ జాగ్రత్తలు పాన్ కార్డు ఇవ్వకుండా. పాన్ కార్డు ఇవ్వాలని ఎవరైనా అడిగితే పాన్ కార్డు చెప్పండి, మీకు మేము ఇవ్వాలని ఎకడమిక్ గైడ్లైన్స్లో ఉందా అని అడగండి. ఉంటే తీసుకోండి. మీకు తెలియదు, మీకు డౌట్ ఉందనుకోండి, వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి రాయండి. సపోజ్ బ్యాంక్ అడిగింది పాన్ కార్డు, ఆ బ్యాంక్ వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి రాయండి, మెయిల్ పెట్టండి, మన పాన్ కార్డు అడుగుతున్న ఇయ్యసా లేదా అనేది. పోనీ అది కూడా కరెక్ట్ రాలేదనుకో రెస్పాన్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రాయండి, నాకు ఇట్లా పలానా అడుగుతున్నారు ఇయ్యసా లేదా అనేది అడిగి తెలుసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్నాక వేయండి. ఇంకోటి ఏంటంటే పాన్ కార్డు ఇచ్చే ముందు డీటెయిల్ ఆధార్ కార్డు కానీ ఇచ్చే ముందు ఏ ఆర్గనైజేషన్కి ఇస్తున్నారు, దేనికోసం ఇస్తున్నారు కింద రాసి సంతకం పెట్టండి. వేరే వాళ్ళు వాడుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ పాన్ కార్డు అడుగుతున్నారు. ఇయ్యచ్చా లేదా అడిగితే ఇయ్యచ్చు, కానీ దాని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తీసుకొని ఇవ్వాలి. ఇచ్చేది ఉంటే మళ్ళీ వెంటనే రిటర్న్ తీసుకోవాలి, దాన్ని చేసుకోవాలి. ఇప్పుడు జిఎస్టీ కూడా పాన్ కార్డు కంపల్సరీ. పాన్ కార్డు లేకపోతే జిఎస్టీ రాదు. ఇవన్నీ కంపల్సరీ అయినా కాబట్టి పాన్ కార్డు అనేది మన యొక్క ఐడెంటిఫికేషన్ అంటారు కదా,
అంతే. అంటే మనము ఆర్థిక వ్యవహారాలు చేస్తున్నదానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆథరైజేషన్ నెంబర్ అన్నమాట. దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పోతుంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అన్నిటికి పోతుంది అనమాట. అదే ఇన్కమ్ ట్యాక్స్ పోవచ్చు, జిఎస్టీ పోవచ్చు, క్యాపిటల్ మార్కెట్కి పోవచ్చు, ఫారిన్ ట్రాన్సాక్షన్స్ పోవచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్కి పోతుంది అది. కాబట్టి ఆ పాన్ కార్డ్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మిస్యూజ్ కానీ ఎక్కడ చూసుకోవడం బాధ్యత మనది. మనది ఎవరి పేరు మీద పాన్ కార్డు ఉందో దాన్ని మిస్యూజ్ అంటే ఎవరంటే వాళ్ళు వాడుకోకుండా, తనకు తెలియకుండా వాడుకోకుండా తగిన జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మాత్రం పాన్ కార్డు ఎవరు పెట్టుకుంటే వాళ్ళది. నాకు తెలియదు అని తప్పించుకునే అవకాశం లేదు.